1500 ప్లస్. ఓకే, సో స్టార్ మహిళ ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ వచ్చిన వాళ్ళతో పరిచయాలు పెంచుకుందాము. నేను శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, కర్మన్ ఘాట్ గాయత్రి నగర్ లో ఉంటా. ఓకే, వెల్కమ్. నా పేరు నందిని. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను. ఓకే, అండ్ మై హాబీస్ లిస్నింగ్ మ్యూజిక్. ఓకే. నా పేరు దివ్య. నేను శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ క్రికెట్. ద్రవిడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. నా పేరు శ్వేత. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను శ్రీ గాయత్రి కాలేజ్. ఓకే. నా పేరు శ్రీలేఖ. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ ఇన్ శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్. నాకు సుమంటే ఇష్టం. అవునా? ఆవిడెవరు? మీరే. ఓ. నా పేరు లహరి. నేను శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను బైపీసీ. ఓకే, ఇక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. స్టార్ మహిళలో మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. రెడీ, 1 2 3 గో. లహరి అవుట్. లహరికి 10 పాయింట్లు ఇచ్చేద్దాం. ఒక టీచర్ సామెత చెప్తుంది, నారు పూసేవాడే నీరు పూస్తాడంట. స్టూడెంట్స్ అడుగుతుంది ఇట్లాంటి సామెతలు ఇంకేమైనా చెప్పమని. అప్పుడు స్టూడెంట్ అంటాడు, పాఠం చెప్పిన వాళ్ళే పరీక్ష రాయాలి అని. అబ్బో, లేకపోతే పరీక్ష పెట్టిన వాళ్ళే ఆన్సర్లు చెప్పాలి అని. ఓకే లహరి, థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. సో శ్రీలేఖకి 12 పాయింట్లు. నేను సుమ గురించి ఒక మంచి పాట పాడతాను. ఓ, పాడు. అల్లంత దూరాన ఆ తారక కళ్ళెదుట నిలిచిందై తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా. 1 2 3 గో. సో గౌతమి అవుట్ అయింది. గౌతమికి మనం 14 పాయింట్లు ఇచ్చేద్దాం. ఒక వైఫ్ తన హస్బెండ్ అడుగుతుంది అనమాట, నేను చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అయితే వైఫ్ అంటుంది, లేదు నాకు అలాంటి ఆలోచన ఏం లేదు, నేను మా చెల్లెలతో ఉండిపోతాను. వైఫ్ తన హస్బెండ్ ని మళ్ళీ అడుగుతాడు, నేను చనిపోతే నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే, లేదు నాకు అలాంటి ఆలోచన లేదు, నేను మీ చెల్లెలతో ఉండిపోతాను. పిల్ల ఇట్లాంటి జోక్ చెప్పింది చూడు. రెడీ, 1 2 3 గో. సో దివ్యకి మనం 16 పాయింట్లు ఇచ్చేక తప్పదు. దివ్య నువ్వేమైనా జోక్ కానీ పొడుపు కథ కానీ పాట పాడు. నేను శ్రీలేఖ లాగా పక్క మాస్ కాదు, నేను పక్క క్లాస్ అన్నమాట. అందుకే ఒక భక్తి గీతం. ఓ, భక్తి గీతం. ఓకే. శ్రీరామరాజ్యం మూవీ. హలో సుమ, ఒకటి సుమ గురించి పాట పాడుతుంది, క్లాస్ కాదమ్మా, ఇంకా ఎక్కువ అవుద్ది.
సరే నా గురించి కొట్టుకోవద్దు, పాడండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి మేలికౌగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక మా రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. బాగుంది దివ్య. థ్యాంక్ యూ. ఓకే, రెడీ, 1 2 3 గో. శ్వేతకి 18 పాయింట్లు, నందినికి 20 పాయింట్లు. ఈ రౌండ్ తర్వాత స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన సెకండ్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా గోంగూర తోటకాడ కాపు కాస ఆ కోడి కూస వేళ దాకా ఎదురు చూసా వారి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే ఎల్లుడా కందిసేర పక్క నిన్ను కలుసుకోండి కోసి అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు పెరటిలోన కిలక పట్టి మంచమయ్యనా గోంగూర తోటకాడ కాపు కాస ఒక్కరొక్క కోడి కోస వేళ దాకా ఎదురు చూసా Hey baby, come, this is the time. You gotta sing it in the rhyme. Doobies back, doobies straight and alright. Doobity 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 going go right. తోటకాడ కాపు కాస కోడి కూస వేళ
చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంటా వెంకటేశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో అరే బిల్లడా తెలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అత్తగాడ కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాలమీకడా దివ్య అండ్ శ్రీలేఖ ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. వెరీ గుడ్. స్నేహ ఎవరి కోసం గోంగూర తోటలో ఎదురు చూస్తోంది? శ్వేత. రవితేజ కోసం. అయినా ఎందుకు ఎంచక్క గోంగూరలు కోసుకొని పచ్చడి చేసుకోక రవితేజ కోసం వెయిటింగ్ అంట. 6. ఒక డైలాగ్ విందాం. మిలిటరీలోకి వెళ్తాం పెద్ద ప్రాబ్లం కదండి. ఇళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెలెక్ట్ అవుతావా అవ్వా? సెలెక్ట్ అవ్వకపోతే ప్రాబ్లం లేదండి. అయితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆఫీసర్ గా సెలెక్ట్ అవుతావా, జవాన్ గా సెలెక్ట్ అవుతావా? ఆఫీసర్ గా సెలెక్ట్ అయితే ప్రాబ్లం లేదండి. జవాన్ గా సెలెక్ట్ అయితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యుద్ధం వస్తుందా రాదా? యుద్ధం రాకపోతే ప్రాబ్లం లేదండి. వస్తేనే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను ముందు నిలబడతారా, వెనకాల నిలబడతారా? వెనకాల నిలబడితే ప్రాబ్లం లేదండి. ముందు నిలబడితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బతుకుతావా సత్తావా? బతికితే ప్రాబ్లం లేదండి. సత్తే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను పూడుస్తారా కాలుస్తారా? కాల్చెత్తే ప్రాబ్లం లేదండి. పూడ్చెత్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా మీద తుప్పలు మొలిస్తే చెట్లు మొలిస్తాయి. తుప్పలు మొలిచాయి అనుకోండి ప్రాబ్లం లేదండి. చెట్లు మొలిచాయి అనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ చెట్లు కోసి ఫర్నిచర్ తయారు చేయొచ్చు, పేపర్ తయారు చేయొచ్చు. ఫర్నిచర్ తయారు చేశారనుకోండి ప్రాబ్లం లేదు. పేపర్ తయారు చేశారనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అయ్యి రాసుకునే పేపర్ కావచ్చు, టిష్యూ పేపర్ కావచ్చు. అంటే మూతి ముడ్డి తుడుచుకునే పేపర్ అన్నమాట. రాసుకునే పేపర్ అనుకోండి ప్రాబ్లం లేదండి. తుడుచుకునే పేపర్ అనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అయ్యి ఆడోళ్ళు తుడుచుకోవచ్చు, మగోళ్ళు తుడుచుకోవచ్చు. ఐశ్వర్యరాయ్ లాంటి అందమైన ఆడపిల్ల తుడుచుకుంటే ఏం పర్వాలేదు, కానీ మీలాంటి వాళ్ళు తుడుచుకుంటే తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే నేను మిలిటరీలోకి వెళ్ళలేదు. ఏమంటారు? అబ్బా, ఆయనకి ప్రతిసారి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట? లహరి. 2. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా కోసం కాదంబరి కిరణ్ గారు చెప్పిన డైలాగ్. నీకు 6. ఇప్పుడు ఇంకో పాట. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. లహరి బాగా చేశారు. ఈ పాట ఏ సినిమాలోది? లహరి. మిరపకాయ. కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు.
అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఎర్రా. ఐదు. ఇది కోరడం అంటే మన్నించడం అని అర్థం. ఏమిటది? ఆప్షన్ ఏ ఆశయం, బి క్షమాపణ. ఆశయం కాదు. మన్నించడం అంటే క్షమించడం అని అర్థం. రెండో ప్రశ్న, ఈత లేని జంతువు ఏది? అన్ని జంతువులకి ఆల్మోస్ట్ ఈతొచ్చు, స్విమ్మింగ్ వచ్చు, మనలా కాదు. కానీ ఒక జంతువు అసలు ఈదలేదు, దాని వల్ల కాదు. ఆప్షన్స్ ఏ ఏనుగు, బి జిరాఫ్. జిరాఫ్. పాపం మెడ ఎక్కడ పెట్టుకోవాలి? తీసుకో. 3. లహరి 2, దివ్య 1. నంబర్ 6. గమగముందే నీ అందం ఎయిత్ వండర్లా గుమగుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా. దారాన్ని తీస్తుంది, ఎగురుతూ గెంతులేస్తుంది, వలవేసి కాచుకొని ఉంటుంది. ఏమిటది? ఆప్షన్స్ ఏ కప్ప, బి సాలీడు. కప్ప. కప్పలు ఎక్కడైనా వలలు వేస్తాయా? నోట్లోంచి దారాలు తీస్తాయా? సాలీడు అంటే స్పైడర్. స్పైడర్ మ్యాన్ సినిమాలు తెలుసు కానీ సాలీడు తెలియదు. అందుకే మనం కూడా తీయాలి సాలీడు పురుషుడు అని సినిమా. సెకండ్ క్వశ్చన్, తొలి తెలుగు సినిమా పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ భక్త ప్రహ్లాద, బి రాజా హరిశ్చంద్ర. రాజా హరిశ్చంద్ర కాదు, అది సైలెంట్ మూవీ. భక్త ప్రహ్లాద 1931లో హెచ్ఎం రెడ్డి 20,000 ఖర్చుతో ఆ సినిమా నిర్మించారు. నంబర్ 2. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టావంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే, చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. తోకుంది గాని జంతువు కాదు, రెక్కలున్నాయి గాని పక్షి కాదు, ఆకాశంలోకి ఎగురుతుంది కానీ విమానం కాదు, దానికి మాయా మంత్రం ఏమీ లేదు, యంత్రం లేదు. ఏమిటది? గాలిపటం. బా, ఇంత పొడుగు క్వశ్చన్, ఇంత చిన్న ఆన్సర్. కరెక్ట్. 6. శ్వేత 3, లహరి 2, నందిని 1. అన్నిటికన్నా చిన్న విత్తనం ఏది? ఆప్షన్ ఏ బెండ, బి ఆర్చిడ్. బెండ. కాదు, ఆర్చిడ్ విత్తనం చాలా చిన్నదంట. ఏమో స్టెమ్ పెట్టుకోవడమే అలవాటు కానీ నేను విత్తనం చూడలేదు. నెంబర్ 1. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో హీరో ఎవరు? రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకో. శ్వేత 3, దివ్య 2, నందిని 1. ఇనవంశ పురుషోత్తమ అని శ్రీరామదాసు ఎవరినన్నారు? శ్రీరాముడు. మళ్ళీ 6. దివ్య 1, శ్రీలేఖ 1, లహరి 2, నందిని 2. నెంబర్ 4. అగ్గి పుల్ల ఆడపిల్ల రాజే రాజే రెండు కళ్ళ. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో వెంకటేష్ అంజలిని ఏమని పిలుస్తాడు? ఏయ్ అంటాడు కదా. నిన్న ఎప్పుడైనా ఎవరైనా అలా పిలిచారా?
ఒకవేళ పిలిస్తే నువ్వేం చేస్తావు? నేను కూడా తిరిగి అలానే నువ్వు ఒరే అని పిలుస్తావా? నువ్వు గౌతమి? అలా పిలవద్దు అని చెప్తా. దివ్య? ఆ సిచ్యువేషన్ ఇప్పటి వరకు రాలేదు, రాదు కూడా అనుకుంటా. శ్రీలేఖ? అది మీ ఇష్టం, మీరు ఎలా పిలుస్తారు. శ్వేత? సేమ్ అలా. ఏంటి? ఏ. నువ్వు కూడా ఏం పిలుస్తావు? ఎలా? ఏ. ఏ. నందిని? ఒకవేళ బాయ్స్ అయితే నోరు అదుపులో పెట్టుకోమని చెప్తా, గర్ల్స్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఓకే సరే, అయితే నువ్వు తీసుకో 6. గౌతమి 3, దివ్య 1, శ్వేత 2. సీతారామ కళ్యాణం ఏ నగరంలో జరిగింది? అయోధ్య నగరం. కాదు, మిథిలా నగరంలో. నంబర్ 3. జయం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్. ఐల్ టెల్, నేను చెప్తాను. జయం సినిమాలో హీరోయిన్ పచ్చా. ఆప్షన్స్. ఏ అనిత, బి సదా. సదా. తీసుకో 3. గౌతమి 1, దివ్య 1, లహరి 1. మన చేతి వేళ్లల్లో నరాలు ఉండవు, అయినా వేళ్లు ఎలా కదులుతాయి? ఆప్షన్స్. ఏ అరచేతిలోని కండరాల ద్వారా, బి మోచేతి నరాల ద్వారా. అరచేతిలోని కండరాల ద్వారా. కరెక్ట్ ఆన్సర్. చూసావా ఎలా కదులుతుందో ఎంత బాగా? తీసుకో 3. లహరి 1, గౌతమి 1, దివ్య 1. అలా ఈ రౌండ్ పూర్తయిందమ్మా. స్కోర్స్ ఏమిటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ నిన్ను చూసి నన్ను నేను మరచి చెప్పలేదు మూగబోయి నిలచి మనసులోన దాగి ఉన్న మాట
తెలిసిందా నిన్ను చూసి నాలో నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్ళతోటి సైగ చేసి చెప్పలే తెలిసిందా కాటుకల్లె నేను కనుల చేరుకుంటా కాటుకల్లె నేను కనుల చేరుకుంటా పూల ఊల విరిసి నేను కురుల నల్లుకుంటా కళ్ళలోన కాటుకా కరిగిపోనంతా కురులలోన పువ్వులన్నీ వాడిపోనంతా నీ ప్రేమ హృదయమే పొందేనా తళిబొట్టు నీకునే కట్టేనా ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ నీవేలే నా ప్రేమ దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా బాగా చేశారు, వెరీ గుడ్. స్టార్ మైండ్ లో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం చూడండి. దివ్య తమన్నా. సరే చూద్దాం. ఇట్ ఈస్ ద గార్జియస్ ఐశ్వర్య రాయ్. తమన్నా కాదు. ఏం జ్యువెలరీ వేసుకుంది కదా అసలు ఆవిడ మెడలో? ఏం జ్యువెలరీ వేసుకుంది? -6. గాజు పెంకులతో కూడా జ్యువెలరీ చేసేస్తున్నారు ఈ మధ్య. నెక్స్ట్ చిత్రం. నందిని. సునీల్. సరే చూద్దాం, నాకు ఎందుకో డౌట్ గానే ఉంది. ఐశ్వర్య రాయ్ వచ్చింది కాబట్టి చిట్టి ద డూప్లికేట్ రోబో వచ్చాడు. సునీల్. నందిని కారు. ఆవిడ మెడలో నెక్లెస్ అయితే ఈయన చెవుల దగ్గర హెయిర్ స్టైల్. నెక్స్ట్ చిత్రం. గౌతమి. స్నేహ. ఏమో నాకు డౌటే, చూద్దాం. అబ్బో, స్నేహ ఏదో ఈజిప్షియన్ రాణిలాగా రెడీ అయింది మొత్తం జ్యువెలరీతో. గౌతమి 6. నెక్స్ట్ చిత్రం. శ్రీలేఖ. ఎన్టీఆర్. స్నేహకి మ్యాచింగ్ గానా, జోడీగానా? చూద్దాం. నువ్వు అలా వస్తావా, నేను ఇలా వచ్చాను చూడు అని రాజేంద్ర ప్రసాద్ గారు విపరీతమైనటువంటి గడ్డాలతో. శ్రీలేఖ -6. నెక్స్ట్ చిత్రం. గౌతమి. నయనతార. లెట్స్ సీ. కాశ్మీర్ కి కలీలాగా వచ్చింది నయనతార. తీసుకో గౌతమి 6. నెక్స్ట్ చిత్రం. నందిని. శ్రేయ. చూద్దాం నందిని. ఆఫ్రికన్ హెయిర్ స్టైల్ తో ప్రియమణి. నందిని -6. అలా ఈ చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్
మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇలా SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గేమ్ ఫస్ట్ అరటిపండు, తర్వాత బంతాట, తర్వాత మంచినీళ్లు, ఆ తర్వాత ఇచ్చుకోండి. చూడండి పుల్లల్ని బాగా. వీటికి మేము కొన్ని మార్కులు ఇచ్చాం. కరెక్ట్ గా ఇదిగో ఈ రెడ్ ఈ బ్లూ ఈ మార్కుల్లోనే పట్టుకోవాలి. ఓకే, అదే రూల్ నెంబర్ 1. ఇప్పుడు ఇలా ఈ రెడ్ మార్క్ ఇలా పెట్టుకొని దీంట్లోకి ఇలా ఎక్కించుకోవాలి. ఒక బంతిని బయటకు తోసేయాలి. మళ్ళీ ఇక్కడికి రండి, దీన్ని ఇలా మార్చండి. ఇప్పుడు దీంతో ఒక బంతిని తోసేయండి. మళ్ళీ ఇటు రండి, దీన్ని మళ్ళీ ఎక్స్చేంజ్. ఇదే ఆట. రెడీ 1 2 3 గో. కోసం కాంపిటీషన్ చేప కొంగ మీదకే మీదకే square b square a plus b whole square Tom and Jerry or Ricky anytime I don't care Stop it అయ్యో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూడలేదా నువ్వు? బాటిల్ ఇట్లా పెట్టుకుంటే ఇంకా ఆటే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నువ్వు ఇలా పట్టుకోవాలి, దీన్ని ఇలా అనాలి, తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఇలా అనాలి. సో అది దీనికి మాత్రమే పాయింట్లమ్మా. రా 18 హండీ సెట్. రెడీ 1 2 3 గో. Square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it ఇది 17 18 19 20 120 పాయింట్స్ తీసుకో. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. నువ్వు చాలా వరకు కర్ర మార్క్ దగ్గర పట్టుకోలేదు. సో అవన్నీ మైనస్ అవ్వగా 5 6 7 8 48.
రోటీ మేకర్. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorem scheme, Monday solutions. A boat up body cheating, cheating marting fighting, meaty rankulu kosam competition. Chepa konga meeda ke, jinka pulli meeda ke, woolly jeans meeda ke. B square, A plus B whole square. Tom and Jerry were Ricky. Stop it! మధ్యలో నువ్వు రింగ్ లో నుంచి మారుతూనే ఇవి మార్చావు కాబట్టి కొన్ని మైనస్ అవ్వగా 12 13 14 15 90 అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorem scheme, Monday solutions. A boat up body cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Chepa konga meeda ke, jinka pulli meeda ke, woolly jeans meeda ke. A square, B square, A plus B whole square. Tom and Jerry were Ricky. A7 I don't care. Stop it! 14 15 16 17 102. హాట్ బాక్స్ సెట్. నీ టార్గెట్ 26. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorem scheme, Monday solutions. A boat up body cheating, cheating marting fighting, meaty rankulu kosam competition. Chepa konga meeda ke, jinka pulli meeda ke, woolly jeans meeda ke. Square, B square, A plus B whole square. Tom and Jerry were Ricky. A7 I don't care. Stop it! 22 23 24 25 150. వాటర్ ప్యూరిఫైయర్. ఇవాల్టి మన స్టార్ యువతి లహరి.